అందరికీ నమస్కారం. ఇది ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం. ఆలయ గోపురం ఎంతో ఎత్తుగా అద్భుతమైన శిల్పకళతో నిర్మించబడింది. దూరం నుంచే ఈ గోపురం భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ ఆలయం ఎంతో పురాతనమైన మరియు ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా పేరుగాంచింది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. గుడిలో వినిపించే కళ్యాణ మంత్రాలు, గుడి గంటల శబ్దం, ప్రశాంతమైన భక్తి పాటలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ ఆలయం వద్ద అమ్మే కుంకుమను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవి కటాక్షం, శుభం కలగాలని భక్తులు కుంకుమను తీసుకెళ్తారు. ముందుగా కనిపించే గోపురం ఆలయ ప్రధాన ప్రవేశ గోపురం. వెనుక భాగంలో కనిపిస్తున్న ఈ గోపురానికి ప్రస్తుతం మరమ్మతులు మరియు పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఏమిటంటే డిసెంబర్ నెలలో సూర్యకిరణాలు గోపురం గుండా వెళ్ళి స్వామివారి పాదాలను తాకుతాయని చెబుతారు. ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం ఆలయ మహిమకు ప్రతీకగా భావిస్తారు. ఉత్సవాల సమయంలో ఇక్కడ ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఇక్కడ ఆలయ స్థల పురాణాన్ని వివరంగా రాశారు. ఇక్కడ ఉన్న జమ్మి చెట్టు కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. విజయదశమి వంటి పర్వదినాల్లో జమ్మి ఆకులను శుభప్రదంగా తీసుకుంటారు.
ఈ పవిత్ర క్షేత్రం వెనుక భాగం కూడా ఎంతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి ఉంది. ఈ పవిత్ర క్షేత్ర దర్శనం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.